సో ఈ అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో దాని గురించి ముఖ్యంగా మీరు ఏమంటారు? ఏదైతే చిన్మయ అండ్ అనసూయ మాట్లాడిన దాని గురించి. ఎవరమ్మా వ్యతిరేకించింది? చాలా మంది వ్యతిరేకించారు. చాలా మంది. ఎవరు? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? అంటే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అనసూయ కొంతమంది చేస్తున్నారు, అలాగే శివాజీకి కూడా కొంతమంది చేయడం. అనసూయకి సపోర్ట్ చేసేటోళ్ళు తెర వెనుక ఉండి చేస్తుండొచ్చు. తెర ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఇవాళ శివాజీ గారు అనసూయ విషయం కాదమ్మా. ఇక్కడ ఒక మహిళల మనోభావం. మీరు అనసూయను శివాజీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళని టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఆయన ఉద్దేశం, ఆయన దండోర సినిమాలో ఆయన ఉద్దేశం ఏదో చెప్పాడు. ఆయన మహిళలు ఇలా బాగుంటే బాగుంటుంది అని. అంటే నిండుగా కప్పుకోమన్నోడేమో ఫేమ్ మీదకి వచ్చేసి అది అవుతుండు. అంటే బట్టలు నిండుగా కప్పుకోమంటే తప్పు అయిపోయింది. ఇంకొకటి, ఆయన మహిళలను ఉద్దేశం ఏం చెప్పలేదు, ఏం బ్యాడ్గా చెప్పలేదు ఆయన. లేకపోతే ఆ శివాజీ ఏమో నాకేమో చుట్టం కాదు ఆయన, లేకపోతే నాకేమో ఆయన నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆయన ఏం చెప్పిండు, నిండుగా ఉండమని. నాకు తెలిసి ఇండస్ట్రీలో అట్లా ఎవరు చెప్పరు మామూలుగా. ఎందుకంటే ఆడదాన్ని ఆట వస్తుగా చూపించుకొని డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటాడు తప్ప మామూలుగా ఇట్లా నిండు కప్పుకోమని ఎవరు చెప్పరు. అదే ఇప్పుడు దాని గురించి కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే, శివాజీ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా సినిమాలలోనే ఉన్నాడు, తిన్నాడు, పెరిగాడు. అంటే ఈ సమయానికి కూడా అతను సినిమాలు చేస్తున్నాడు. సో అతనికి తెలీదా హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి? అలాగే చెప్పండి, మీరు ఆయన ఏమన్నాడమ్మా, 2 సంఘటనలు జరిగినాయి. నిధి అగర్వాల్ గురించి జరిగినప్పుడు మనం అందరము పురుషులనే తిట్టినాం. ఆయన అయ్యో అమ్మాయికి స్వేచ్ఛ లేదా, లేకపోతే ఆ అమ్మాయికి అది, కానీ అక్కడ స్వేచ్ఛన బట్టలు వేసుకుని గురించి అనలేదు. ఆ అమ్మాయి మీదకి ఎందుకు అట్లా తోపుకుంటూ పోతుండ్రు, ఎందుకు కరువట్టున్నారా, ఆ అమ్మాయి ఎంబడి అట్లా పోతున్నారు, ఎందుకు ఆ అమ్మాయి పరువు తీస్తున్నారని తిట్టాం. ఆ రోజు ఆ అమ్మాయిని సపోర్ట్ చేసాం. అక్కడ ఎవరున్నారు అని కాదు, ఏ అమ్మాయి ఉన్నా కూడా ఆ అమ్మాయి డ్రెస్ అనేది, మీరు యాంకర్ అమ్మా, నువ్వు ఎందుకు నిండుగా వేసుకున్నావు, మరి నువ్వు కూడా సగం సగం బట్టలు వేసుకొని వస్తే బాగానే ఉంటుంది కదా. అంటే ఇది నా ప్రొఫెషన్ కదా. నేను అదే చెప్తున్నా. శివాజీ గారు కూడా ఏమన్నారు, అలా ఇబ్బంది పడకండి అమ్మా, మంచిగా నిండుగా అంటే చీర కట్టుకొని రా అమ్మా హీరోయిన్ అని చెప్పలేదు. జాగ్రత్త, ఎందుకంటే అదే ఫీల్డ్ కాబట్టి ఆ ఉప్పు కారం తిన్నాడు కాబట్టి చెప్పిండు ఆయన. బట్టలు ఆఫ్ వేసుకోమన్నాడు బాగానే ఉంటాడండి. ఇవి నిండు కప్పుకున్నాం అన్నాడు మాత్రమే వాడిని బ్లేమ్ చేస్తారు. అదే ఆ ఉప్పు కారం తిన్నవానికే తెలుసు. ఒక్క నిమిషం ప్రొడ్యూసర్స్ మేడం మమ్మల్ని మాట్లాడనియండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ చేస్తుంటారు, జనాలకు కూడా కొంచెం తెలవాలి. నేను అనేది ఏంటంటే, కన్ఫ్యూజ్ అనేది కూడా కాకుండా ఇందాక యాంకర్ గారు ఒక మాట కూడా అన్నారు, మగవాళ్ళు తినే తిండే ఆడవాళ్ళు కూడా తింటున్నారు కదా, మీరు తినేది అన్నమే ఆడవాళ్ళు తినేది కూడా అన్నమే కదా. అందరు ఒకటమ్మా, ఆడవాళ్ళు తింటారు, మగవాళ్ళు తింటారు. మగోడు చేసే పనులు ఒక 2 పనులు మనం చేయలేము. నువ్వు చేస్తావా? ఇప్పుడు బట్టలు ఏది కావాలంటే అది వేసుకోవడం అన్నది అబ్బాయిలతో పోల్చుకోవడం కాదు. నేను ఏం మాట్లాడుతున్నామ్మా అంటే, కొన్ని మగోడు చేసేటి మనం చేయలేము అంటున్నామా? అవును. కొన్ని ఆడవాళ్ళు చేసేటి మగోడు కూడా చేయలేడు. వాళ్ళిద్దరు కంపేర్ కాదు. అసలు మహిళను మనం కంపేర్ చేసుకోవద్దు. ఎవరు ఒక మహిళను సాటి ఎవరు లేరు. ఒక భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది. ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక సృష్టికర్తగా ఎన్నో విధాలుగా ఉంటుంది. మనం వాళ్ళకి ఎందుకు కంపేర్ చేసుకోవాలి? మగవాడికి ఒక్కటమ్మా, నువ్వు ఇవాళ ఉన్నావు, నీ ఫ్యామిలీలో మీ బ్రదర్ ఉన్నారు, మీ ఫాదర్ ఉన్నారు. మీ బ్రదరు మీ ఫాదరే కదా. చున్నీ లేకుండా మిడ్డీలు వేసుకొని సగం సగం పెట్టుకొని మీ నాన్న ముందుకి మీ అన్న ముందుకు పోతావను. అంటే నేను వేసుకోను, ఇది నా వ్యక్తిగతమైన విషయం. నేను ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అమ్మాయిని అడుగు. నువ్వు వేసుకో కరెక్టే, నువ్వు ఒకవేళ అలా వేసుకొని అలా వెళ్తావా అని అడిగిన. నువ్వు వేసుకుంటావా అంటే నేను చెప్తే ఏంటంటే నా గురించి నేను డబ్బా కొట్టుకున్నాను. నేనేం చెప్తున్నానంటే, నేను ఆ డ్రెస్సెస్ వేసుకుంటానా లేదా అన్నది నా వ్యక్తిగతమైన విషయం కదా. ఒకవేళ అలా ఉంటే వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? ఒక మాట చెప్పు. ఒక ఆడ ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకు నాన్నలు ఉన్నారు, వాళ్ళు చాలా. అయితే నేనేమంటున్నా, నువ్వు సినిమా గురించి ఇక్కడ మాట్లాడక. ఇప్పుడు సినిమా గురించి, సినిమా రంగం గురించి వినమ్మా. ఇక్కడ ఒక మహిళగా శివాజీ గారు చెప్పింది హీరోయిన్ కి, అనసూయ కాదు. అనసూయ హీరోయిన్ కాదు, అర్థమైందా? సైడ్ ఆర్టిస్టు. ఒక షోలో ఆమె ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. కత్తికి లేని దుర్ద కంతికి ఎంత కన్నట్టు ఈవెందుకు వచ్చింది ఫేమ్లోకి?
వచ్చిందా? వచ్చింది. వందల మంది. ఈమె వేసుకున్న డ్రెస్ ఈమె ఒకతే అని చెప్తలేను, తెర వెనక చాలా మంది ఉన్నారు. అవును. అయితే ఈమె వచ్చి ఈమె మాట్లాడినందుకు ఆయన మాట్లాడిండు, మహిళా కమిషనర్ దగ్గరకు పోయి ఏదో ఒకటే అయిపోయేది. ఆమె వచ్చేసి తగుదునమ్మా అంటాను వచ్చేసి, మహిళలని తొక్కిస్తున్నారా, మహిళని రజాకాలంలో ఉన్నామా, మనం ఎక్కడున్నామండి అని ఓ పెద్ద ఈమెకు ఎవడో వచ్చి మహిళా సంఘాలు ఏమో చెప్పినట్టు వచ్చి ఒత్తాసి పలికింది. నేను అనేది ఏంటంటే, మన సంస్కృతి సాంప్రదాయాలని మంట కలపొద్దు అన్నాం. నీ స్వేచ్ఛ అని ఎవ్వడిక్కడ హరించలేదు. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పంటారా, లేకపోతే అనసూయ అండ్ చిన్మయి ఎవరినైతే పోలీస్ కమిషన్కి కూడా, ఉమెన్ పోలీస్ కమిషన్కి కూడా ట్యాగ్ చేశారు కదా, సో ఎవరిది తప్పంటారు? డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి. డైరెక్ట్గా చెప్తున్నా, శివాజీ మాట్లాడింది 100% రైట్. అలాంటప్పుడు ఒక్క నిమిషం చెప్పండి. మళ్ళీ ఆయన ఇంతవరకే ఇది కట్ చేసేసి సంధ్యారెడ్డి శివాజీని ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అంటారు. అట్లా కాదు, ఆయన మాట్లాడింది ఉద్దేశం 100% కరెక్టే. ఒక్క నిమిషం సార్, ఉద్దేశం కరెక్టే, అందులో 2 మాటలు తప్పుడుగా అన్నాడు. దాన్ని 100% ఒక మహిళగా నేను ఖండిస్తున్నా. అయితే నేను అనేది ఏంటంటే, ఆయన అన్న విషయాన్ని చిన్మయి అనసూయ పోయింది. చిగిరి చిగిరి సాంగ్లో అనే ఆ వార్డు నేను అనను, ఆ వార్డు ఉంది. ఆ వార్డు మహిళా కమిషనర్ దగ్గరికి ఈమె పోయేసి రామ్ చరణ్ మీద కంప్లైంట్ ఇస్తుంది అనసూయ? ఇవ్వదు కదా. విను, అంటే నీకు శివాజీ చిన్న హీరో, లేకపోతే శివాజీ నీకన్నా తక్కువడు, విను ఒక్క నిమిషం, అభిప్రాయం అట్లా వస్తుంది. చిగిరి చిగిరి సాంగ్లో డైరెక్టర్ మీద తీసుకుంటావా, ప్రొడ్యూసర్ మీద తీసుకుంటావా యాక్షన్, ఎవరి మీద తీసుకుంటావమ్మా నువ్వు?